నమస్తే జనవరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇండియా పోస్ట్ చరిత్రలోనే తొలిసారి 4000 కోట్లు దాటినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. పూరి జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం. పవిత్ర క్షేత్రానికి పోటెత్తిన లక్షలాది మంది భక్తులు. కేరళ ప్రయోజనాలే మాకు ముఖ్యం. గత పాలకుల ఆదాని పెనాల్టీ మాఫీ బండారాన్ని బయటపెట్టిన సీఎం విడి సతీశన్. ఆలయ భూముల ఆక్రమణలపై సర్వే జరపాలి. టీవీకే ప్రభుత్వానికి బీజేపీ నేత తమిళిసై డిమాండ్. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ కార్మిక సంఘాల సదస్సు ముగింపు సెషన్ కు నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రభుత్వ లాంఛనాలు వద్దు. ముద్రగడ కుటుంబం సంచలన నిర్ణయం. బతికున్నప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు గౌరవం వద్దని స్పష్టీకరణ. అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. భీమవరం ఆక్వ సభలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు. అంతకు ముందు దివంగత నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి ఘన నివాళులర్పించిన వైసీపీ అధినేత. భీంగల్ అభివృద్ధి కోసం నిరాహార దీక్షకు పిలుపు. ప్రశాంత్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్రంటూ బీఆర్ఎస్ మండిపాటు. ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి వైసీపీకి తీరని లోటు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రగాఢ సంతాపం. జపాన్ ఓపెన్ లో పీవీ సింధు శుభారంభం. మలేషియా ప్లేయర్ ను చిత్తు చేస్తూ రెండో రౌండ్ లోకి ఎంట్రీ. నష్టాల నుంచి ఉపశమనం. 500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే భారత ప్రభుత్వ రంగానికి చెందిన అత్యంత పురాతన నమ్మకమైన సంస్థ ఇండియా పోస్ట్ భారత తపాలా శాఖ వ్యాపార వృద్ధిలో సరికొత్త రికార్డును సృష్టించింది. సంస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి త్రైమాసికంలో Q1 రాబడి ఏకంగా 4000 కోట్ల రూపాయల మార్కును దాటింది. అసాధారణ విషయానికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా వెల్లడించారు. సాంకేతికతను జోడించి సేవల నాణ్యతను పెంచడం వల్లే ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైందని ఆయన కొనియాడారు. Very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits. General growth trends at India Post have been in the range of 1 to 2.5% per annum. And last year we grew by close to about 20%. This quarter I'm very glad to report to you that total turnover compared to quarter 1 of FY 25-26 has grown by 22.2%. Last year
Quarter 1 was 3,280 crores. This year, Quarter 1 is 4,008 crores. This is the first time in the history of India Post that Quarter 1 turnover has hit 4,000 crores and above. Generally, Q4 has been a high revenue quarter, but this is the first time that first quarter of a financial year we've hit above 4,000 crores of turnover. So it's a tremendous achievement on the part of the full India Post team. My India Post family of over 4 lakh people have toiled day in and day out to produce these results, and I, with humility, bow my head to all of them for the service that they have performed for India Post and for the nation. As you are aware, we have 6 verticals within India Post, and I will share the results per vertical. Parcel has grown by 50% over first quarter of 25-26. Last year we were at 197 crores of revenue. This year we've closed at 296 crores of revenue, change of 99 crores over one quarter. So almost a 50% growth rate. Mails has grown by 42%. 552 crores last year, 783 crores this year, growth of 231.5 crores. IR and GB has been the difficult one because of international situations with regard to the West Asia crisis and so on and so forth. But even that, in these difficult times. విశ్వవిఖ్యాత ఒడిశాలోని పూరి క్షేత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక రథయాత్ర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఆ జగన్నాథుని రథోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఈ పవిత్ర నగరానికి పోటెత్తారు. రేపటి నుంచి అంటే జూలై 16వ తేదీ నుంచి 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం పూరి ఆలయ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. భక్తుల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దపు పురాతన పుణ్యక్షేత్రం నుండి రేపు ఉదయం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి సమేతంగా వార్షిక ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. శ్రీమందిరం నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గుండిచా ఆలయానికి ఈ 3 రథాలు భక్తుల జయ జయ ధన్యాల మధ్య కదలాడుతున్నాయి. భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అటు ట్రాఫిక్ ఆంక్షలు ఇటు వైద్య శిబిరాలను సిద్ధం చేశారు. ఎండ తీవ్రతను తట్టుకునేలా త్రాగునీటి సదుపాయాలు కల్పించారు. రథాలను లాగేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పూరి నగరం మొత్తం ప్రస్తుతం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతుంది. కేరళలోని ప్రతిష్టాత్మక విలింజం పోర్టు వాటాల బదిలీ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీడి సతీశన్ తీవ్రంగా ఖండించారు. విలింజం పోర్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోర్టుకు సంబంధించిన ప్రతి ప్రతిపాదనను నిర్ణయాన్ని ఒక ఉన్నతాధికార కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై సీఎం సతీశన్ ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో ఆదాని పోర్టు నుంచి రాష్ట్రానికి రావాల్సిన 219 కోట్ల పెనాల్టీని 2 విడతల్లో అడ్డగోలుగా మాఫీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. നമ്മൾ എംപവേർഡ് കമ്മിറ്റി വെച്ചിരിക്കുകയാണ്. നടപടിക്രമം അനുസരിച്ച് ഒരു എംപവേർഡ് കമ്മിറ്റി വെച്ചിരിക്കുകയാണ്. സംസ്ഥാനത്തിന്റെ ഒരു താല്പര്യവും ഹനിക്കുന്ന ഒരു തീരുമാനവും ഗവൺമെന്റ് എടുക്കില്ല. സംസ്ഥാനത്തിന്റെ താല്പര്യങ്ങൾ സംരക്ഷിച്ചുകൊണ്ടുള്ള തീരുമാനമേ വരുള്ളൂ. ധൃതി പിടിക്കേണ്ട ഒരു ആവശ്യമില്ല കാര്യത്തിൽ. കാരണം ഇതിനകത്ത് 2 ആസ്പെക്ട് ഉണ്ട്. ഒന്ന് സെക്യൂരിറ്റി ആസ്പെക്ട് ഉണ്ട്. അത് കേന്ദ്ര ഗവൺമെന്റാണ് നടപടിക്രമങ്ങൾ പൂർത്തിയാക്കി അറിയിക്കേണ്ടത്. അത് അറിഞ്ഞു കഴിഞ്ഞാൽ നമ്മുടെ തീരുമാനം നമുക്ക് എടുത്ത് ചെയ്യാം. ഇനി ഇവര് വലിയ ഡീലാണ് മറ്റാണെന്നൊക്കെ ഇങ്ങനെ പറയാനുള്ള നമ്മളൊന്നും ചെയ്തിട്ടില്ലല്ലോ, ഒരു തീരുമാനം എടുത്തിട്ടില്ല. കഴിഞ്ഞ പ്രാവശ്യം ചെയ്തറിയാമോ? ഇവര് ചെയ്ത പരിപാടി അറിയാമോ? 2019 ഇത് തീർക്കേണ്ടിയിരുന്നു. കരാർ കൺസെഷൻ എഗ്രിമെന്റ് അനുസരിച്ച് തീർന്നില്ലെങ്കിൽ 2024 തീരുള്ളൂ. ഇവര് കൺസെഷൻ എഗ്രിമെന്റിൽ അമെന്റ്മെന്റ് വരുത്തി. ആര്? പിണറായി സർക്കാർ 5 വർഷം കൂടി നീട്ടിക്കൊടുത്തു. 5 വർഷം നീട്ടിക്കൊടുക്കുമ്പോൾ 40 വർഷം ഇത് നടപ്പാക്കാനുള്ള അവകാശം 45 വർഷമാക്കി കൊടുക്കണം ചെയ്തത്. 40 എന്നുള്ളത് 45ആയി. ഈ കൺസെഷൻ എഗ്രിമെന്റിൽ ഒരു ക്ലോസ് ഉണ്ടായിരുന്നു. ഇവര് വൈകിയാൽ ഒരു ദിവസം ഇവർ 12 ലക്ഷം കൊടുക്കണമെന്ന്.
12 ലക്ഷം 5 കൊല്ലം വൈകിയപ്പോൾ അവർ കൊടുക്കേണ്ട സർക്കാരിന് പെനാൽറ്റി പീനൽ പ്രൊവിഷനാണ് കൊടുക്കേണ്ട തുക 219 കോടിയാണ്. ఒక్క పైసా తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆలయ భూములను తక్షణమే సర్వే చేయించి అక్రమార్కుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే సుప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై సాంప్రదాయబద్ధంగా కార్తీక దీపారాధన లేదా పవిత్ర జ్యోతి వెలిగించేందుకు కొత్త ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలని స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించడం వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందని ఈ సందర్భంగా తమిళిసై గుర్తు చేశారు. காலம் காலமாக இந்த தமிழ்நாட்டில தான் கோயில் சொத்துக்கள் சூறையாடப்படுகிறது என்பது நமக்கு மனதிற்கு மிக 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 வேதனையாக இருக்கிறது. கோயில் சொத்துக்கள் அந்த பகுதி மக்களுக்கு பலன் தரும் அளவிற்குத்தான் கொடுக்கப்பட்டது. ஆனால் எவ்வளவு பேர் அதை உபயோகித்தாலும் பயன்படுத்தினாலும் நிறைவாக அது கோயிலுக்கானதான். ஆனா நீங்க கரூர்ல இருக்கட்டும், பழனியில இருக்கட்டும், இன்னைக்கு கோயில் சொத்துக்கள் எந்த அளவிற்கு கோயிலுக்கு இல்லாமல் அது சூறையாடப்பட்டு கொண்டிருக்கிறது தான் என்பது நமக்கு மிகுந்த வேதனை அளிக்கக்கூடியதாக இருக்கிறது. அதனால தமிழக அரசு கரூர்ல உள்ள கோயில் நிலங்கள், அது கோயிலுக்கான நிலங்கள், இனாம் நிலங்கள் என்று அதற்கு ஒரு பிரிவை ஏற்படுத்தி அது இன்னும் தீர விசாரிக்கப்பட வேண்டும். ஆனா எந்த வகையிலும் கோயில் சொத்துக்கள் அபகரிக்கப்படக்கூடாது என்பதில் நாம் எல்லோருமே தெளிவாக இருக்க வேண்டும். அரசாங்கம் மட்டும் இல்ல, எல்லோருமே தெளிவாக இருக்க வேண்டும். இது ஒரு தாழ்மையான கருத்து. அதே மாதிரிதான் பழனியில 100 கோடி மதிப்பிலான பழனி ஆண்டவரின் சொத்து 2 கோடிக்கு விற்கப்பட்டிருக்கிறது. அதாவது அவர் பழனி ஆண்டியாக இருந்தாலும் அவர் எல்லோருக்கும் மிக மிக செல்வத்தை கொடுத்து கொண்டிருக்கிறார். ஆனா அவரோடதையே சுரண்டும் அளவிற்கு நிகழ்வுகள் நடைபெறுகிறது என்றால் நம்மளால ஒத்துக்கொள்ள முடியாது. அதனால தமிழக அரசு ஒவ்வொரு கோயிலுக்கும் எவ்வளவு நிலங்கள் இருக்கிறது, எவ்வளவு ஆக்கிரமிப்பு செய்யப்பட்டிருக்கிறது, அதற்கான சொத்துக்கள் எவ்வளவு, எந்த அளவிற்கு அரசாங்கம் அதை பாதுகாக்கிறது என்பதை முழுமையான அறிக்கையாக தயார் செய்து மக்களுக்கு கொடுக்க வேண்டும் என்பதுதான் எனது கருத்தாக இருக்கிறது, எல்லோரின் கருத்தாகவும் இருக்கிறது. அது எல்லாத்துக்கும் மேல திருப்பரங்குன்றம் பக்கத்துல ஒவ்வொரு இந்துவின் உணர்வு அங்கே விளக்கேற்ற வேண்டும் என்பது సెంట్ర ఆర్చిదాన్. భాగ్యనగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలిచింది. హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సదస్సు ముగింపు సెషన్ కు కేంద్రం మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వం వహించారు. బ్రిక్స్ కూటమి దేశాలకు చెందిన ప్రముఖ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణాలు, కార్మికుల హక్కుల రక్షణ మరియు ఉపాధి అవకాశాల కల్పనపై ఈ అంతర్జాతీయ వేదికపై సుదీర్ఘంగా చర్చించారు. మారుతున్న సాంకేతిక యుగంలో కార్మికులకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించడం ద్వారానే ఉపాధిని కాపాడుకోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబం సున్నితంగా తిరస్కరించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైసీపీ నేత జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ముద్రగడ గారు బతికున్నప్పుడు ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు మరణించాక మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ లాంఛనాలతో వద్దని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని రాజా తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణ ప్రగతిపై ఆమె ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ముఖ్యంగా తొలి ముద్ద కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్రాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు ప్రభుత్వం అందిస్తున్న
పౌష్టికాహార పంపిణీ పథకం తొలి ముద్ద ప్రతి ఒక్కరికి చర్యల పర్యవేక్షణ పెంచాలన్నారు. కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచేందుకు వీలుగా స్థానికంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బాధ్యతాయుతంగా పనిచేసేలా నిరంతర తనిఖీలు నిర్వహించాలని మంత్రి సీతక్క ఉన్నతాధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల మహాసభలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సభ ప్రారంభానికి ముందు పరమపదించిన కాపు ఉద్యమ విలక్షణ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘన నివాళులను అర్పించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోందని, ఆక్వా రంగాన్ని పూర్తిగా కుప్పకూల్చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. 4 నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు, 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై ఆయన తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఈ ఉదయం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య బీఆర్ఎస్ నాయకులను, శ్రేణులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంతో పాటు భారీగా అరెస్టులు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో బాల్కొండ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు. 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాహార దీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాహార దీక్షకు వెళ్ళాలని అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంట్లో చుట్టినారు, నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకొని ఒకరోజు నేను నిరాహార దీక్షలో కూర్చుంటా, అహింసా మార్గంలో కూర్చుంటానంటే ఈ ప్రభుత్వం నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చమని చెప్పి నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు. ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమ్గల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. దీనికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసులు నా ఇంటి చుట్టూ మొత్తం పారగాయడం అనేది ఎంత మట్టుకు సమంజసమో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది, ప్రభుత్వం మీద. మరి వాళ్ళు వచ్చి నా దీక్షలో వచ్చి, దీక్షా శిబిరంకి వచ్చి మేము నెలలో పూర్తి చేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తాం అని మాట ఇస్తే నేను దీక్ష విరమిస్తా కదా. దీనికి పెద్ద ఇంతెత్తున నన్ను అనగదొక్కాల్సిన అవసరం ఏమున్నది, నా గొంతు నొక్కాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట మాత్రం నిజం, నన్ను ఇంట్లో పెట్టి అరెస్ట్ చేసినా నా దీక్ష కొనసాగుతుంది ప్రజల కోసం, ఆ సమస్యలు పూర్తి చేయడం కోసం. లేదు నన్ను అరెస్ట్ చేసి జైల్లో, నా పోలీస్ స్టేషన్లో పెట్టినా పోలీస్ స్టేషన్లో నా దీక్ష కొనసాగుతుంది, నా సత్యాగ్రహం కొనసాగుతుంది. కాపు ఉద్యమ ఆశాజ్యోతి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి అకాల మరణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం పరమపదించడం కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీకి కూడా తీరని లోటని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాపు జాతి హక్కుల కోసం, రిజర్వేషన్ల సాధన కోసం ఆయన సాగించిన నిబద్ధతతో కూడిన పోరాటాన్ని ఈ సందర్భంగా కన్నబాబు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక విషాద సంఘటన నమోదైంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాపు ఉద్యమ నాయకుడిగా, ఒక విలక్షణమైన పోరాట పటిమ కలిగిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా దురదృష్టం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పద్మనాభం గారు ఈరోజు పరమపదించడం అందరికీ లోటే. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం
ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. అంటే రాజీ పడని ఆయన తత్వం ఇవాళకి కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. చాలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర సమయం నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండి మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్న సమయంలో ఆయనకి అనారోగ్యం రావడం, దాదాపుగా కొద్ది నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆయన కుమారుడు ముద్రగడ గిరి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఒక నాయకుడు అంటే ఇప్పుడే దాడిశెట్టి రాజా గారు చెప్పారు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను, మంత్రిగాను పనిచేసిన వాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తన వ్యక్తిగత ఎజెండాలు ప్రాధాన్యత ఉంటాయి, కానీ కులాన్ని అంటే కుల రిజర్వేషన్ కోసం, సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూసాం. 2016 ఇంచుమించుగా ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం జరగడం, దాంట్లో రకరకాల పరిణామాలు ఇవాళకే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ సందర్భంగా ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడిగా ఉండిపోతారని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పివి సింధు మరోసారి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ టోర్నమెంట్ లో ఆమె ఘనమైన విజయంతో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్ పై సింధు వరుస గేమ్లలో విజయాన్ని సాధించి 2వ రౌండ్ కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభ నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ కోర్టులో సింధు రిసౌండ్ వినిపించింది. ఫామ్ ను అందుకోవడానికి తహతలాడుతున్న పివి సింధుకు ఈ మ్యాచ్ ఒక బూస్ట్ లా నిలిచింది. మలేషియా క్రీడాకారిణి వాంగ్ లింగ్ చింగ్ తో జరిగిన ఈ పోరులో సింధు కేవలం 21-14, 21-11 తేడాతో అత్యంత సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొదటి గేమ్ లో ప్రత్యర్థి నుంచి కొద్దిగా ప్రతిఘటన ఎదురైనప్పటికీ తన అనుభవాన్ని ఉపయోగించి నెట్ గేమ్, పవర్ఫుల్ స్మాష్లతో సింధు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక 2వ గేమ్ లోనైతే మలేషియా ప్లేయర్లకు కోర్టులో కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పక్క ప్లాన్ తో పాయింట్ల వర్షాన్ని కురిపించింది. మ్యాచ్ ను చేజిక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో టోర్నీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా సింధు తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది. భారత క్రీడాభిమానులు సింధు ఫామ్ పై హర్షం వ్యక్తం చేస్తూ ఈసారి జపాన్ ఓపెన్ టైటిల్ మనకే దక్కాలని ఆకాంక్షిస్తున్నారు. జూన్ నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఆసియా మార్కెట్లు లాభాలు కదలాడుతున్నాయి. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే సుంకాలను 500 నుంచి ఇక 100% తగ్గించాలని అమెరికా భావించడం కూడా సానుకూలంగా మారింది. ఇక వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్లు కనిష్టాల వద్ద కొనుగోలుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు కదలాడుతున్నాయి. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.11గా ఉంది. గత సెషన్ ముగింపు 77,054తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభంతో 77,554 వద్ద కొనసాగుతుంది. ఇక మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే కదలాడుతుంది. ప్రస్తుతం 147 పాయింట్ల లాభంతో 24,199 వద్ద కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండియా పోస్ట్ చరిత్రలోనే తొలిసారి 4,000 కోట్లు దాటినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. పూరి జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం. పవిత్ర క్షేత్రానికి పోటెత్తిన లక్షలాది మంది భక్తులు.
కేరళ ప్రయోజనాలే మాకు ముఖ్యం. గత పాలకుల ఆదాని పెనాల్టీ మాఫీ బండారాన్ని బయటపెట్టిన సీఎం విడి సతీశన్. ఆలయ భూముల ఆక్రమణలపై సర్వే జరపాలి. టీవీకే ప్రభుత్వానికి బీజేపీ నేత తమిళిసై డిమాండ్. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ కార్మిక సంఘాల సదస్సు ముగింపు సెషన్ కు నేతృత్వం వహించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రభుత్వ లాంఛనాల వద్దు, ముద్రగడ కుటుంబం సంచలన నిర్ణయం. బతికున్నప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు గౌరవం వద్దని స్పష్టీకరణ. అంగన్వాడీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు. భీమవరం మాక్వ సభలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు. అంతకు ముందు దివంగత నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి ఘన నివాళులర్పించిన వైసీపీ అధినేత. భీంగల అభివృద్ధి కోసం నిరాహార దీక్షకు పిలుపు. ప్రశాంత్ రెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్రంటూ బీఆర్ఎస్ మండిపాటు. ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి వైసీపీకి తీరని లోటు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రగాఢ సంతాపం. జపాన్ ఓపెన్ లో పీవీ సింధు శుభారంభం. మలేషియా ప్లేయర్ ను చిత్తు చేస్తూ రెండో రౌండ్ లోకి ఎంట్రీ. నష్టాల నుంచి ఉపశమనం. 500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.